సతీ అనేది ఏంటి, మన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫైట్ చేశారు. సతీ అప్పుడు దాకా లీగల్, మా హస్బెండ్ చనిపోతే తీసుకెళ్ళి సతీ సహగమనం అంటారు. అది ఒకప్పుడు లీగల్ అనే ఫార్మేట్లో వెళ్తుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చి అప్పుడు ఏమన్నారు, ఇది తప్పు, ఇది ఇది ఇలాంటి మోరల్ రీజనింగ్ చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి తర్వాత మార్పులు అనేవి చేశారు. తర్వాత బ్రిటిష్ లాస్లో మీరు చూస్తే రేషియల్ డిస్క్రిమినేషను, ఎక్స్ప్లాయిటేషను, సాల్ట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా లీగల్. బట్ ఆ లాని బ్రేక్ చేసి ముందుకెళ్ళి ఇవి తప్పులు అని ప్రూవ్ చేశాక అవన్నీ మారినాయి. ఇప్పుడు స్లేవరీ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఎంతోమంది చెప్తున్నాను కదా, స్లేవరీ అనేది లీగల్, నల్లజాతీయుడు కనపడితే ఆడు స్లేవ్ కింద తీసుకెళ్ళేవాళ్ళు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్, కొన్ని వందల మంది ఎగ్జాంపుల్స్. రోడ్డు మీద ఎవడన్నా పడి ఉన్నాడు చెప్తున్నాను, పడి ఉంటే మనం వెళ్ళి టచ్ చేస్తే మన మీద కూడా కేసు ఉండేది. ఆ తర్వాత మోరల్ గ్రౌండ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం. ఒకప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయితే వద్దురా ముట్టుకోమాకు, నిన్ను లోపలేస్తారు, అది లా. కానీ మోరల్ గ్రౌండ్స్ ఏంటి, తీసుకెళ్ళటమే ఇప్పుడు ఉత్తమం. అవును, ఎగనెస్ట్ లా. అర్థమైంది కదా. ఇట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి చూస్తే కనుక. సో లా అనేది డైరెక్ట్గా ఎక్కడ వర్కౌట్ అవ్వదు. మీరు ఇప్పుడు ఫ్యామిలీ కేసుల్లో చూసుకున్నా సరే లాని పెట్టుకుంటే కనుక ఇద్దరు విడిపోవటమే. ఓకేనా. ఎథిక్స్, మోరల్స్, లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇవే ఒక రిలేషన్షిప్ని కలిపి గట్టిగా ఉంచేది.